9వ అధ్యాయము 9వ అధ్యాయము మనము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కుందుమని చెప్పెను. సీలోయమును మాటకు పంపబడిన వాడని వాడు వెళ్ళి కడుక్కుని చూపుగలవాడై వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధమైన నామమునకై వేలాది వందనములు, స్తుతులు 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 స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన ప్రేమతో మీ కృపలతో మమ్మల్ని నింపినటువంటి దేవా, మీకు వందనాలు మా తండ్రి. ఈ రాత్రికాలమందు ఈ వీధిలో మీ నామాన్ని స్తుతించి ఈ స్థలములో మీ వాక్యమును ప్రకటించుటకై, మీ వాక్యమును ధ్యానించి నూతన సంగతులను ప్రభా మీ ద్వారా మేము ఎరుగుటకు, ఎరిగిన ప్రతి సంగతిని బట్టి నడుచుటకు నా తండ్రి మరొకమారు మీ దీవెన మాకు ఆయా మా అందరికీ మీరు ప్రసరింపచేస్తున్నందుకు వందనాలు. మీ దాసులు నిలబడుతుండగా నా తండ్రి పరిశుద్ధాత్ముడా మీ కార్యములను జరిగించండి. ప్రతి ఆత్మతో హృదయముతో మీరు సరళముగా స్పష్టముగా మాట్లాడి ప్రభా మీరే నా తని వారిలో పాపములను ఒప్పింపచేయండి. రక్షణ వైపు, మారు మనస్సు వైపు నడిపించండి. బిడ్డలందరికీ నా తండ్రి మీ కృప అనుగ్రహించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రియులరా, మనమందరము ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించి దేవుని వాక్యమును ధ్యానించుటకు ప్రభు తన మహాకృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ ఆత్మీయ అభివృద్ధి కూడికలో 12వ రోజు కూటమును ప్రభు ఏర్పాటు చేసుకోవటానికి ఏ అవాంతరము లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రభు మనలందరినీ ఆయన వాత్సల్యతలో ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనుక దేవుని కృప, దేవుని ప్రేమ మనలను ముందుకు బలవంతము చేస్తుంది దేవుని పరిచర్య చేయటానికి. కనుక గడిచిన దినాలలో మనము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాసి జీవితంలో ఏ మేలు పొందాలన్నా, ఎంతటి అద్భుత కార్యాన్ని చూడాలన్నా, ఎంత గొప్ప సాక్షి జీవితాన్ని పొందుకోవాలన్నా, దేవునికి ఈ లోకములో ఒక నమ్మకమైన సాక్షిగా జీవించాలి అని అనుకున్నా కానీ ఒకే ఒక మార్గం ఉంది. అది యేసు అనేటువంటి మార్గమే. యేసయ్య అనేటువంటి మార్గము తప్ప ఇక వేరొక మార్గము మనకు లేదు అని మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు వ్యాధిగ్రస్తునికి స్వస్థత కావాలి, మార్గము యేసే. ఇంటిలో ఉన్నటువంటి అప్పుల బాధలు వెళ్ళిపోవాలి, మార్గము యేసే. ఉద్యోగము కావాలి, వివాహము కావాలి, గర్భఫలము కావాలి, మానవుని జీవితంలో అవసరమైనటువంటి ప్రతి మేలు, ప్రతి అద్భుత కార్యము మనము చూడాలంటే మార్గము యేసు తప్ప మనిషి కాదు అనే సంగతి మనము తెలుసుకోవాలి. కనుక మేలులు చూడాలంటే మనుషుల వైపు కాదు చూడాల్సింది. అందుకని ప్రభువారు ఏమన్నాడు? విశ్వాసముకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మీ ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదాం. కనుక ఈనాడు విశ్వాసి దేవుని వైపు చూడటం మానేస్తున్నాడు. మరి ఎవరి వైపు చూస్తున్నాడు? మనుషుల వైపు చూస్తున్నాడు.
కనుక ఎప్పుడైతే సంఘము, ఎప్పుడైతే క్రైస్తవుడు దేవుని వైపు చూడక మనుషుల వైపు చూస్తుంటాడో అక్కడ అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది. అభివృద్ధి ఆగిపోతుంది. మరి వృద్ధి చెందాలి అంటే, దినదినాభివృద్ధి చెందాలంటే జీవితము, సంఘమైన, జీవితమైన, కుటుంబమైన దినదినాభివృద్ధి చెందాలంటే మనుషుల వైపు కాదు. మనుషులు ఎంతకాలం ఉండగలరు? నిన్నెంతకాలం ఉంచగలరు? నీతో ఎంతకాలం ఉంటారు? అందుకని వాక్యం ఏం చెప్తుంది? భూమియు ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటల్లో ఒక్క సున్నైనను ఒక్క పొల్లైనను గతించవు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కనుక ఈనాడు సేవకులు, సంఘము, విశ్వాసులు గ్రహించాల్సింది, మన కన్నులన్నీ కూడా యేసయ్య వైపే ఉండాలి. అప్పుడే మనము అద్భుత ఆశ్చర్య కార్యాలను, మహత్కార్యాలను మన బ్రతుకుల్లో పొందుకుంటాం. ఇది తెలియనటువంటి అవిశ్వాసులు, అజ్ఞానులు, చెప్పుడు మాటలకు లోబడేటువంటి వారు మనుషుల వైపు ఆకర్షించబడుతున్నారు. కానీ ప్రియులారా, భక్తి ఎప్పుడైనా మనిషిని బట్టి కాదు, మనిషి కుమారుడైన దేవుని వాక్యాన్ని బట్టి నడిపించగలగాలి. అలా నడిపించుకుంటే నువ్వెన్నడూ ఎదురు దెబ్బ తినవు, ఎన్నడూ బోర్లా పడవు, ఎన్నడూ నీ పాదములు జారిపడవు, ఎక్కడా నువ్వు సిగ్గునందవు, ఒకటి చేతి కిందకు నీ చెయ్యి వెళ్ళదు. దేవుడు నీ చెయ్యి ఎప్పుడు పై చేయగానే ఉంచుతాడు. కనుకనే ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి కూడికల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుత కార్యాలు బోధించడం గల ఉద్దేశం ఏంటంటే, అద్భుత కార్యాలు యేసయ్యే చేస్తాడు. దేవుడే చేయాలి, మనుషులు కాదు. దేవుడు మోషే కాలములో, అబ్రహాము కాలములో, ఇస్సాకు, యాకోబు కాలములోనే చేశాడు అద్భుతాలు. ఇప్పుడు దేవుడు చేయటం లేదంటే ఈనాటికి దేవుని అద్భుత కార్యములు విశ్వాసులు, సంఘాలు పొందుకుంటూ ఉన్నాయి. అయితే ఎవరు పొందగలరు? విశ్వసించినటువంటి ప్రతివారు. అందుకని యేసుక్రీస్తు వారు ప్రతిసారి చెప్తున్న మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను దీవించడానికి కారణమైంది. కనుక మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. ఈనాడు క్రైస్తవుడు ఏం చేయాలంటే, ప్రతిరోజు దేవుని మాటను చదువుతూ, ధ్యానిస్తూ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని హృదయంలోనికి కదా. మనకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక కథ చెప్తూ ఉండేవారు, కాకి కథ. కాకికి దాహం అయిపోయింది కదా, ఆ కడవలో అడుగునాడో ఉన్నాయి నీళ్ళు. కాకి ఏం చేస్తుంది? ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఆ కడవలో వేస్తుంది. రాళ్ళన్నీ కిందకు పోయినవి కదా, నీళ్ళు పైకి వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకుంది కాకి. అలాగే విశ్వాసం కూడా ఏం చేయాలి అంటే, నీళ్ళు అనగా దేవుని మేలులు, దేవుని కృపలు నీకు ఎక్కడున్నాయి? దూరంగా ఉన్నాయి. అవి నీకు సమీపించాలి అంటే, నీ దప్పిక తీరాలి అంటే, నీ ఆధ్యాత్మిక జీవితము మేలులతో, దీవెనలతో నిండిపోవాలంటే, నువ్వు కూడా కాకి ఒక్కొక్క రాయి వేసినట్టుగా నీ జీవితంలో ప్రతిరోజు దేవుని మాట ఒకటి హృదయంలో వేయాల. రోజుకొక మాట నీ హృదయంలో నువ్వు దేవుని వాక్యాన్ని ఉంచుకోగలిగితే, రాళ్ళన్నీ అడుగుకుపోయి నీళ్లు పైకి వచ్చినట్టుగా హృదయమంతా దేవుని వాక్యముతో నిండిపోతుంది. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతములు ఉంటాయి. ఎందుకంటే పరలోక రాజ్యము ఎవరికి లోబడుతుంది? ఎవరి మాటకు పనిచేస్తుందంటే దేవుని మాటకే పనిచేస్తుంది. పరలోక రాజ్యము మనుషుని కొరకు ఎవరికి మాటకు లోబడుతుందంటే యేసయ్య మాటకే పరలోక రాజ్యం లోబడుతుంది. నీ మాటకు, నా మాటకు లోబడదు. పరలోక రాజ్యము పని చేయాలంటే యేసయ్య మాట కావాలి, ఆయన మాటే చెల్లుతుంది. కనుకనే ఈనాడు మనం ధ్యానం చేసుకునే ప్రతి అద్భుతము, ఆశ్చర్యకార్యములు యేసయ్యనే చూపెడుతున్నాయి, యేసయ్యనే మనకు బయలుపరుస్తున్నాయి. కనుక ఈ 9వ అధ్యాయంలో పుట్టుక గ్రుడ్డివాడిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో పోచుండగా
ఒక పుట్టు గుడ్డివాడిని చూశారు. శిష్యులు అడుగుతున్నారు యేసయ్యతో, అయ్యా ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరి పాపం కారణమైంది అంటే అర్థం ఏంటంటే యూదులు ఏమని నమ్ముచున్నారు, పాపమే ఒక వ్యక్తి రోగం పొందుకోవటానికి, ఒక బలహీనత పొందుకోవటానికి కారణమవుతుంది. ఎవరి పాపం కారణమవుతుంది అని మనం ప్రశ్నించుకుంటే, మొదటిది ఏ వ్యక్తి అయితే పాపము చేస్తాడో ఆ వ్యక్తి పాపము అతనినే పట్టుకుంటుంది. ఇది మొదటి సంగతి. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది కదా. ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ వ్యక్తి పాపం అతన్ని పట్టుకుంటుంది. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రెండవది తల్లిదండ్రుల పాపము బిడ్డలను కూడా పట్టుకుంటుంది. తల్లిదండ్రులు ఈనాడు గర్వముతో, అహంకారముతో, గర్విష్టి మనస్సులతో, అజ్ఞానముతో, శరీర సుఖేచ్ఛలతో, కన్నులు కానక కన్నులు మూసుకుని పోయి అంధకారముతో జరిగించే ప్రతి పాప సంబంధమైనటువంటి కార్యములు నిన్ను మాత్రమే కాదు నీ పిల్లలను కూడా పట్టుకుంటాయి. అది ఈనాడు తల్లిదండ్రులు గమనించాలి. ఇక మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రెండు మాటలు త్రోసిపుచ్చే ఉన్నాడంటే, వాడు పాపం చేయలేదు, వాడి తల్లిదండ్రులు చేయలేదు, కానీ దేవుని మహిమ, దేవుని క్రియలు వాని యందు బయలుపరచడానికే వాడు అలా జన్మించాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఆ వ్యక్తి వచ్చాడు. ఆ 9వ అధ్యాయము 4వ వచనములో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు శీలమైన కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. 8వ వచనము, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి, వీడే అని కొందరును, వీడు కాడు వీడిని పోలి ఉన్న మరి ఒకడని మరికొందరును అనిరి. వాడైతే వారు అడుగుతున్నారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడిందని వాడిని అడగగా, వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సీలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిననెను. చాలా. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఆ పుట్టుక గుడ్డివాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పగలున్నంత వరకు పని చేయాలి, రాత్రి వచ్చిన తర్వాత ఎవడూ కూడా పని చేయలేడు. అంటే అర్థం ఏంటిదంటే, సమయం ఉన్నప్పుడు పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క రాకడ సమీపము కాకముందు, సమయము కృపాకాలము ముగించమనకు ముందు మనము దేవుని పని చేయాలి. పగలున్నంత వరకు ఎంత పని చేసుకోగలమో అంత పని చేయాలి. ఇదే కాలము పగటి కాలం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కృపాకాలం, వెలుగు కాలం. ఇది దేవుని సువార్త మనకు సమీపంగా వస్తుంది. ఇది వెలుగు కాలము. కానీ వెలుగుపోయి చీకటి రాబోయేటువంటి కాలము ఉంది. అందుకని ఇందాక మనము ఆ పాట పాడుకున్నాం. ఏ పాట? యేసు రాజుగా వచ్చుచున్నాడు కదా. వాక్యము కరువవుతుంది, నీతి శాంతి వర్ధిల్లుతుంది. కనుక వాక్యము కరువవుతుందంటే వెలుగు లేకపోతే చీకటి. వాక్యము వెలుగు కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఆ దేవుడే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనము నుంచి రాయబడుతున్న మాట, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, ఈ లోకానికి నేను ఉప్పై ఉన్నాను, మీరును వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కనుక వెలుగు ఉన్నంత కాలము మనం పని చేయాలి ప్రియులరా. వెలుగు ఉన్నప్పుడే ఏం చేయాలి? మనము చక్క పెట్టుకోవాలి. మనం అంటున్నాం కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం అంటే వెలుగున్నప్పుడే. దేవుడు నిన్ను క్షమించు కాలము, కృపాకాలము, నువ్వు మారటానికి, మారు మనసు పొందటానికి, మార్పు చెందటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆ అవకాశము కలిగి ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇది చక్క పెట్టుకోవాల్సిన సమయం.
ఇది సరిదిద్దుకోవలసిన సమయం. కుటుంబాలను, బ్రతుకులను చక్కపరుచుకొని చెడును వదిలేసి, మంచిని, కీడును వదిలేసి, ప్రేమను, పగలను, అస్సులను వదిలేసి కనికరమును, క్షమాపణను పొందుకోవలసినటువంటి సమయం ఇది చక్కబెట్టుకునే సమయమే, కానీ నిర్లక్ష్యంగా, అజ్ఞానంగా ఉండేటువంటి సమయం అయితే కాదు ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ గుడ్డివాణిని తీసుకుని వస్తే యేసుక్రీస్తు ప్రభు ఉమ్ము వేసి ఆ బురద చేసి ఆ బురదను వాని కన్నుల మీద పూసి అన్నాడు, ఇప్పుడు సీలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కున్నాము. యెరూషలేములో ఈ కోనేరు కాక ఇంకా 2-3 కోనేరులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సీలోయం అనేటువంటి కోనేటికి ఎందుకు అతన్ని పంపిస్తున్నాడంటే దానికి గల చరిత్ర, కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, దావీదును సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఆ కోనేటిలో నుండి వెళ్ళి దేవుని మేలును, కృపను వెదికాడు. రెండవది, హిజ్కియా రాజు టైంలో, హిజ్కియా రాజు సమయాన శత్రువులు దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు హిజ్కియా రాజు ఆ సైన్యము, శత్రు సైన్యము రాకుండాను వారికి ఆటంకముగా ఉండటానికి ఈయనేం చేశాడు, ఆ వెలుపట ఉన్నటువంటి ఆ నీటిని కాలువల ద్వారా యెరూషలేములోనికి తీసుకొచ్చాడు. ఆ కాలువ ఎక్కడికి వస్తుందంటే ఆ సీలోయం అనేటువంటి కోనేటికి ఆ కాలువ నీళ్లు పంపబడ్డాయి. ఇదంతా కూడా మనకు రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయములో, దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయములో ఈ సీలోయం అనేటువంటి కోనేటి చరిత్ర ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని చూడండి. ఏం చేశాడు, ఉమ్మిని తీసుకొని బురద చేసి యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు, అనేక రీతులుగా వ్యక్తులను స్వస్థపరిచాడు. ఒకసారేమో పాడిను ముట్టాడు కదా, మరొక చోటేమో యేసుక్రీస్తు ప్రభువారు తన స్వహస్తాలతో లేవనెత్తాడు. మరికొన్ని చోట్లనేమో చెవిలో ఆయన వేలు పెట్టి బాగు చేశాడు చెవిటివాడిని. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి అనేకమైన చోట్ల అనేక రీతులుగా బాగు చేశాడు. ఇక్కడేమో ఉమ్మిని తీసుకొని బురద చేశాడు. ఉమ్మిని ఎందుకు తీసుకున్నాడంటే అక్కడ వైద్యపరమైనటువంటి కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. వైద్యులు ఏం చెప్తున్నారంటే, మనము ఆ ఉమ్మిలో అక్కడ ఆ ఊరేటువంటి లాలాజలంలో కొన్ని స్వస్థపరిచేటువంటి ఆ గుణము కలిగి ఉంది, స్వస్థపరిచేటువంటి గుణం. అందుకనే మనం ఏం చేస్తాం, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు దబకం దిగింది అనుకోండి, వెంటనే ఏలాడికి బాద్ది, నోట్లో బాద్ది. చిన్నగా కట్ అయిందో లేదో ఒక్క నెత్తురు చుక్క బయటకు వచ్చిందో లేదో వెంటనే నోట్లో పెట్టేస్తుంటారు. మందే కాదు, ఇగో పిల్లగాడు వాడను కానీ కదా, తెగింది అనుకోండి వెంటనే వాడుకున్న నోట్లో పెట్టుకుంటారు. అంటే అర్థమైందంటే ఉమ్మికి స్వస్థపరిచేటువంటి గుణము, ఆ లాలాజలములో స్వస్థపరిచేటువంటి ద్రవాలు ఉన్నాయనేటువంటిది వైద్యుల యొక్క అపారమైనటువంటి నమ్మకం. ఇక్కడే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడే కాదు ఉమ్మి వేసింది, ఇంకొక చోటు కూడా ఉంది. మార్కు సువార్తలో, ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకుని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వారితో చెప్పను, ఆ మాటకు తెరువమని అర్థము. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉమ్మితో బురద చేసి ఆ కన్నుల మీద రాసి సీలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. అంటే అర్థం ఏంటంటే పంపబడినటువంటి వాడు. దేనికి పంపబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారు దేనికి పంపబడ్డాడు కదా. వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము వెతికి రక్షించుటకు
నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మను వెతికి రక్షించడానికి, కడగటానికి, శుద్ధి చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పంపబడినటువంటి ఉద్దేశము, అందుకని వాక్యం ఏం చెప్తుంది? ఆయన అనేకమైనటువంటి మనుషులు చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు అరుణోదయ దర్శనముగా మనకు అనుగ్రహించబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పంపబడ్డాడు? యేసయ్య ఈ లోకంలోకి రావడం గల ఉద్దేశం ఏంటంటే, ఆయన పేరు చెప్పుకొని మనము ఈ లోకంలో లోకానందాన్ని పొందుకోవటానికి కాదు. యేసయ్య పేరు చెప్పుకొని యేసయ్య నామమును స్మరిస్తూ ఇష్టం వచ్చినటువంటి పనులు బ్రతుకుతున్నాం. పేరేమో ఆయనది కదా, ఆనందాలేమో వీళ్ళవి లోకంలో. యేసయ్య పేరును, యేసయ్య మాటను ఆయన బిడలగా మనం ఆయన పేరు ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన ఎందుకొరకు పంపబడ్డాడో, ఎందుకొరకు పుట్టాడో, జన్మించాడో ఆ ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేటువంటి వారమై ఉండాలి. మనం అంటే కదా సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టుగా కదా, పేరేమో యేసుది కదా, చేసే పనులన్నీ కూడా లోక సంబంధమైనటువంటి పనులు. అలానే ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవుల పండుగలు అలానే ఉన్నాయి, వాళ్ళ ఉత్సవాలు అలాగనే ఉన్నాయి, వాళ్ళ ఊరేగింపులు అలానే ఉన్నాయి. వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుని నామము అవమానపరిచేటువంటి రీతిలో ఉంది. పేరుకే పండగ, చేసే అన్నీ కూడా దండగ పనులు అన్నమాట. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంట కదా, సిలోయం అనేటువంటి అర్థం అంటే పంపబడినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పంపబడ్డాడు. ప్రియులరా, నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పంపబడ్డాడు. కనుక ఈ రోజున సంఘ ఉద్దేశం ఒకటే, సేవకుడి ఉద్దేశం ఒకటే కదా, పెద్దల ఉద్దేశం ఒకటే, సమాజపు ఉద్దేశం ఒకటై ఉండాలి. ఏమై ఉండాలి? నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించుటయే మొదటి ఉద్దేశం, ఇక మిగతావన్నీ తర్వాత. ఈరోజున సంఘ ఉద్దేశము, సేవకుని ఉద్దేశము, సమాజం యొక్క ఉద్దేశము ఏమై ఉండాలంటే, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఆ నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికి ఏం చేయాలి, ఇది మొదటి ఉద్దేశం. కనుక ఈ రోజున సంఘంలో ఏ పని చేసినా అందుకు తగినట్టుగానే ఉండాలి. ఆత్మను రక్షించాలి, బలపరచాలి, జ్ఞానముతో నింపాలి, దేవునికి సమీపంగా చేర్చాలి. అలా ఆలోచన చేయాలి క్రైస్తవులు. ఈ రోజున నశించిపోతున్న ఆత్మలు, దూరం అవుతున్నటువంటి ఆత్మలను దేవునికి సమీపించేటట్టు చేయాలని ఏం చేయాలి? వారిని వాక్యముల లోతైన అనుభవ జ్ఞానానికి నడిపించాలి. సరే, కడుక్కున్నాడు, చూపొచ్చిన తర్వాత వాడు చూడటం, అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి అనుకుంటున్నారు ఏమనుకున్నారు, వీడు అక్కడ కూర్చొని భిక్షమెత్తుకునేటువంటి గుడ్డివాడు కాడా అని కొంతమంది, మరికొంతమంది ఏమో వాడు కాదు, వాడిని పోలినటువంటి వాడు అని అనుకుంటున్నారు. ఇతను ఏం చేశాడు? వాళ్ళకున్న సందేహాలన్నీ ఎందుకు వాడని ఒకడు వీడని ఒకడు అనుకోవటం. అమ్మా, మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తిని నేనే, అతడు చెప్పాడు. అక్కడ కూర్చొని భిక్షమెత్తుకొని ఇప్పటి వరకు కూడా చూడలేక ఉన్నటువంటి వ్యక్తిని నేనే, ఆ వ్యక్తి నేనే. నన్ను ఎవరు స్వస్థపరిచాడు తెలుసా? యేసు అనేటువంటి ఒక వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు. ఈరోజున ప్రియులరా, నీకు స్వస్థత, సమాధానం, మేలులు, దీవెనలు, అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు పొందాలంటే మనం చెప్పుకున్నట్టుగా ఒకే ఒక్క పదం వినబడుతుంది. ఆ పదమే యేసు అనేటువంటి పదం. నువ్వు ప్రపంచంలో ఏ మూలకు పోయినా అదే పదం వినబడుతుంది. మేలులు పొందాలన్నా, దీవెన పొందాలన్నా, స్వస్థత పొందాలన్నా, శారీరక సంబంధమైనటువంటి మేలులు నువ్వు పొందుతూ ఆధ్యాత్మికంగా బలపడాలన్నా ఒకే ఒక్క పేరు యేసు. ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, నీకు వినపడేటువంటి పదం ఆ ఒక్క పదమే, యేసు అనేటువంటి పదం. ఇదంతా జరుగుతుంటే ఒక గుంపు చూస్తుంది. ఇదంతా జరిగిన తంతు అంతా, ఏ తంతు? యేసయ్య ఉమివేసి బురద వేయటం, వాని కన్నుల మీద రాయటం, సీలోయను కోనేటిలో కడుక్కోవటం, వాడు కన్నులు చూపు రావటం,
అనేకులు ఆయన గురించి ఆశ్చర్యపడటం, అతడేమో యేసు నన్ను బాగు చేశాడని చెప్పటం, ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి మీద నింద మోపటం ప్రారంభించారు. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 16వ వచనము. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచకులు ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వాడు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి యేసు ఏమనుకొనుచున్నావు అనగా, ఆయన ఒక ప్రవక్త అనేను. ఈ జరిగిన తంతంతో కూడా పరిసయ్యులు అందరూ కూడా చూశారు. చూసి సంతోషించటానికి బదులుగా హృదయంలో వారు ఏం కలిగి ఉన్నారు? అసూయను, ద్వేషమును, అజ్ఞానముతో నింపుకున్నారు. మనిషి అనేవాడు ఒకడు బాగు చేయబడితే, ఒకడు స్వస్థపరచబడితే, ఒకడు ప్రాణం నుండి తప్పింపబడితే ఏమనుకుంటాం? ఎట్టోలే దేవుడు బతికించాడు, స్వస్థపరిచాడు, కానీ దేవుడు వాడికి మేలు చేశాడు, అందుని బట్టి దేవునికి వందనాలని చెప్తుంటారు. దానికి జ్ఞానం అవసరం లేదు, దానికి లోతైనటువంటి గ్రంథాలు మర్మాలు అవసరం లేదు. కానీ ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు చూడండి, ఒక గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్వస్థత నొందితే వాళ్ళందరూ కూడా స్వస్థత నొందిన దాన్ని బట్టి యేసుని స్తుతించడం మానేసి యేసుక్రీస్తు ప్రభువారి మీద నింద మోపుతున్నారు. ఏమని? ఇతడు విశ్రాంతి దినమున చేయకూడని పని చేశాడు. ఏం చేశాడు? యేసయ్య చేసిన పనులేంటి? 3 పనులు. 1, ఉమ్ము వేయటం. అయ్యే కదా ఆయన చేసింది. 1, ఉమ్ము వేయటం. 2, ఆ ఉమ్మిని బురదతో కలపటం. 3వది అది తీసుకుని వాడి కన్నుల మీద. ఈ 3 కదా ఆయన చేసింది. యేసయ్య చేసిన 3 పనులే. విశ్రాంతి దినమున ఒక యూదుడు ఏం చేయకూడదు? అసలు ఏ పని చేయకూడదు. అంటే వాళ్ళ దృష్టిలో అర్థం ఏంటిది? ఉమ్ము కూడా వేయకూడదు. విశ్రాంతి దినమున యూదుడు ఉమ్ము వేయటానికి లేదు, ఆ ఉమ్ములో మట్టిని కానీ దేన్ని కలపటానికి లేదు, కలిపిన దాన్ని తీసుకొని ఎక్కడ రాయటానికి లేదు. ఇట్లాంటి గుంపు సంఘాల్లో గనక ఉంటే, క్రైస్తవ సమూహాలలో ఉంటే, ఆ సంఘము, సమూహాలు తొందరగా నాశనం అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళకి కావలసింది మేలులు కాదు, స్వస్థతలు కాదు కదా. పరిసయ్యుల యొక్క లక్షణాలను మనం జ్ఞాపం చేసుకుంటే, ఈ రాత్రి ఒక 2-3 లక్షణాలు జ్ఞాపం చేస్తాను. పరిసయ్యులు, ఒక వ్యక్తి స్వస్థపరచబడితే సంతోషించాల్సి పోయి, ఈ రోజున నీకు రోగం తగ్గింది, ఇంటికి వచ్చే హాస్పిటల్ నుండి కదా దేవుని స్తుతిస్తావు కదా. మరణం నుండి దేవుడు తప్పించాడు, దేవుని స్తుతిస్తాం. దేవుడు బాగు చేశాడు, బలపరిచాడు, దేవుని స్తుతిస్తాం. కానీ ఈ పరిసయ్యులు అంటే ఎవరు? వారానికి 2 మార్లు ఉపవాసం ఉండేవాళ్ళు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కదా. దేవుని పిల్లలమని చెప్పుకునేటువంటి, దేవుని మత గ్రంథాలను బోధించేటువంటి ఆ పరిసయ్యులు ఎదుటివాడు మేలు పొందితే సంతోషించడం మానేసి ఆ మేలు చేసిన వ్యక్తి మీద పగబడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి, మన వీధిలోని ఎవరికో బాగోలేదు, బాగోపోతే పాస్టర్ గారు వచ్చి ఆదివారం నాడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బాగు చేయబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. ఏం చేయాలా? పక్కన వాళ్ళందరూ పానీలు ఎట్నో మరియమ్మకు తగ్గింది, ఎన్నో ఏళ్ళ నుండి పాపం కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది అని అందరూ అనుకుంటుంటే, అక్కడున్నటువంటి పెద్దలు ఏమంటున్నారు? అసలు ఆదివారము ఈ పని చేయటం ఏంది? విశ్రాంతి దినాన ఈ పని చేయటం ఏంటి? ఏ పని చేయకుండా పని చేశాడా? ఏమైనా దొంగతనం, లేకపోతే వ్యభిచారతనము, లేకపోతే జారత్వము, అబద్ధము, అబద్ధ సాక్ష్యాలు, మోసం, ఇవేమైనా చేశాడా యేసయ్య? అవేమీ చేయలేదు కదా.
ఆయన ఏం చేశాడు? పడిపోయిన వాడిని లేవనెత్తాడు, గుడ్డివాణ్ణి బాగు చేశాడు, కుంటివాణిని లేవనెత్తాడు, పాడి మీద పడిపోయి ఉన్నవాడిని లేవనెత్తాడు, సమాధిలోనికి వెళ్ళినట్టు లాజరును బయటకు తీసుకొచ్చాడు. యేసయ్య చేసిన పని. అందుకని ఈరోజు చిన్న ప్రియులారా, సంఘాలలో, ఈనాటి సంఘాలలో పరిసయ్యుల గుంపు మార్చబడాలి. పరిసయ్యుల గుంపు లాంటి వాళ్ళు తమ హృదయాలను మార్చుకోవాలి. మనము ఏనాడైనా పొరపాటును కూడా పరిసయ్యులు లాంటి మనస్సు కానీ ఆలోచనలు కానీ మనం పొందుకోకూడదు. వాళ్ళకున్న లక్షణాలు ఒక్కొక్కటి జ్ఞాపం చేస్తాను, మీకు అర్థమవుతుంది. అప్పుడే యేసయ్య మీద అందుకే వాళ్ళు ఇంత పగాద్వేషాన్ని కలిగి ఉన్నారు అనే మనకు అనిపిస్తుంది, అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది, పరిసయ్యులకు ఉన్నటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వారు చేయలేనివి వేరే వారు చేస్తే వీరికి అసూయ. వీరు చేయలేనివి వేరే వారు చేస్తే వెంటనే పరిసయ్యులకు వచ్చేటువంటిది ఏంటంటే అసూయ కలుగుతుంది. వాస్తవానికి వీరు చేయాలి ఆ పని. ఏ పని? ధర్మశాస్త్రాన్ని బోధించడంతో పాటు బీదలను, దీనులను, దరిద్రులను, వ్యాధిగ్రస్తులను పరామర్శించి ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఎవరిది? దేవుని సేవకులది, పరిసయ్యులది, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారిది. వారు చేయలేని పని వేరొకరు చేస్తున్నారు కదా. ఇప్పుడు సంఘాన్ని నువ్వు బాగు చేయలేవు, బాగు చేస్తున్నాడు కదా, బాగు చేయని. క్రమంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చేయని. ఎందుకు నీకు అసూయ? కుంటివాడు, గుడ్డివాడు, చెవిటివాడు, పక్షవాయు కలిగిన వాడు, ఛాందస్రావం కలిగిన వాడు, పరుపు మీద ఉన్నటువంటి 38 సంవత్సరాలు, 12 సంవత్సరాలు రక్తస్రావం, 13 సంవత్సరాలు దయ్యం పట్టినటువంటిది, అందరినీ యేసయ్య బాగు చేస్తున్నప్పుడు అసలు ఆ పని ఎవరు చేయాలా? మీరు చేయాలా? కానీ మీరు చేయకపోగా యేసయ్య చేస్తుంటే ఆయన మీద వీళ్ళు అసూయపడ్డారు. ఒకసారి మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం, పరిశీలకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే, వారు చేయలేనివి వేరొకరు చేస్తే వీరికి అసూయ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి బహు జనములు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించును కదా. ఓచ చేయగలవని బాగు చేశాడు. బలహీనమైనటువంటి చెయ్యి ఒకడికి ఉంటే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు బాగు చేశాడు. వీళ్ళు ఏమంటున్నారు? వచ్చి బాగు చేయొచ్చు కానీ ఈరోజు చేయకూడదు. ఒక వ్యక్తిని బాగు చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఒక వ్యక్తికి సువార్త చెప్పవచ్చు, ఒక వ్యక్తిని రక్షించవచ్చు, కానీ అది విశ్రాంతి దినం చేయకూడదు. అందుకని యేసయ్య ఉన్నాడు, మనుషుని కోసం 7 రోజులు ఉన్నాయి, మనుషుని కొరకు 7 రోజులు ఉన్నాయి. 7 రోజులు మనిషి కొరకు దేవుడు సృష్టించాడు కానీ కదా, రోజు కోసం మనుష్యుడు లేడు. దినానికి, రోజుకు ప్రభు ఎవరు? మనుష్యుడు, మనిషి కుమారుడు, ప్రభువు, రక్షకుడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. కనుక నువ్వు వాక్యం చెప్పొచ్చు కానీ మంగళవారం చెప్పకూడదు, ప్రార్థన చేయొచ్చు కానీ బుధవారం చేయకూడదు, సహాయం చేయొచ్చు కానీ శుక్రవారం చేయకూడదు, పొదుటివాడికి పొరుగువానికి మేలు చేయొచ్చు కానీ అది శనివారం చేయకూడదు. ఇప్పుడు సహాయం చేసినందుక నీ కోపం, లేకపోతే ఆ రోజు చేసినందుక? ఇదే సమస్య యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో పరిశీలనకు వచ్చింది. నువ్వు ఒక వ్యక్తిని బాగు చేయొచ్చు కానీ నువ్వు ఏ రోజు చేయకూడదు? విశ్రాంతి దినం చేయకూడదు. ప్రభువారు సూటికి ప్రశ్నిస్తున్నాడు, నువ్వు వాణ్ణి బాగు చేయకూడదు, వీణ్ణి బాగు చేయకూడదు అంటున్నావు కదా, ఆ విశ్రాంతి దినమే నీ గొర్రె పిల్ల గోతిలో పడ్డదనుకో, లేదు నీ పిల్లవాడే పడ్డాడనుకో, లేవనెత్తుతావా లేవనెత్తవా? యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా అడుగుతున్నారు. నేను ఒక వ్యక్తిని బాగు చేయకూడదని మీరు అంటున్నారు, సరే
విశ్రాంతి దినమున నీ కొడుకో కూతురో గోతిలో పడుతుంది, కాలంలో పడుతుంది. ఆ రోజున నీ పిల్లలను లేవనెత్తుతావా? లేవనెత్తవా? ఖచ్చితంగా లేవనెత్తుతాం. బురదలో ఉంచుకుంటావా? అట్లయితే నేను కూడా పడిపోయిన వాడిని లేవనెత్తుతున్నాను. కనుక ఈ రాజు ప్రియులరా, పరిశీలకు ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వారు చేయలేనివి వేరొకరు చేస్తే వారికి అసూయ కలుగుతుంది. మనం కూడా కొన్ని సమయాలు అలానే ప్రవర్తిస్తుంటాం. పరిశీలులాగా చక్కగా పాటలు పాడినా కదా, ప్రార్థించినా, పరిచర్లో ఉన్నా అప్పుడప్పుడు ఈ పరిశీల స్వభావాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకని? నేను చేయలేనిది వాడు చేశాడంటే మెప్పంతా ఎవరికి పోతుంది? చేసినడికి పోతుంది. చేసినడికి పోతే అట్ట వాడక్కడే గొప్పోడా, వాడక్కడే మెప్పు పొందాలా, వాడినే మంచోడు అనాలా, వాడినే కదా, అది మనకు నచ్చదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతుంటారో, దేవునికి నమ్మకంగా జీవిస్తుంటారో, కొంచెములో కూడా నమ్మకంగా ఉంటారో వారినే దేవుడు మెప్పును కలిగింపు చేస్తాడు. బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక దేవుడు ఆయన మెప్పును ఘనతను ఇస్తూ ఉంటాడు. కనుక పరిశీలకు ఉండే మొదటి లక్షణం అది. వారు చేయరు, వేరొకరు చేస్తే వాళ్ళ మీద అసూయ పెంచుకుంటారు. అది మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే, ఈ పరిశీలకు ఎదుటివాడి మీద కనికరము, విశ్వాసము, జాలి అనేటువంటిది చూపరు. ఇప్పుడు ఒక గుడ్డివాడు పుట్టిన దగ్గర నుంచి గుడ్డోడు అక్కడ మెట్ల మీద కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడు కదా. వాని తల్లిదండ్రులు కూడా అతని విషయం ఎంతో బాధలు, దుఃఖాన్ని కలిగి ఉన్నారు. ఈ పరిస్థితులు ఏం చేయాలి? రోజు లెగిస్తే ధర్మశాస్త్రాన్ని చదువుతూ బోధించేటువంటి వాళ్ళు ఒక కుంటివాడి మీద, ఒక గుడ్డివాడి మీద కనికరంతో లేక. కనికరం అంటే మనం ఎటు వాడికి సహాయం చేయం. వేరే వాడు వచ్చి సహాయం చేస్తే నీకెందుకు కోపం? అంటే అట్ట కూడా వాడు మేలు పొందుకోవటం వీడికి ఇష్టం లేదు. మనం ఎటు వాడికి సహాయం చేయం, వాడిని లేవనెత్తాం, వాడిని బాగు చేయం. ఎదుటివాడు వచ్చి వాడిని లేవనెత్తి బాగు చేస్తే వాడు ఆ మేలు పొందుతుంటే నీకెందుకు అంత అసూయ? నువ్వు చూపాల్సిన కనికరం కదా. వాక్యాన్ని చూద్దాం. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఎంతటి కనికరము లేనటువంటి వారు ఉన్నారంటే, మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, అసలైనవన్నీ నువ్వు వదిలిపెట్టేశావు. అసలైనవంటే 1 న్యాయం, 2 కనికరం, 3 విశ్వాసం. ఈ వదిలిపెట్టేసి దశం భాగాలు, సోంపులో దశం భాగం. సోంపు అంటే కూరలో వేసుకునే సోంపులో, పుదీనాలో కదా. ఎవడైనా వాక్యం ఏం చెప్తుంది? నీ కష్టార్జితములో దశం భాగము, ప్రథమ ఫలము కదా చెప్తుంది. ఎక్కడి వరకు ఈ శాస్త్రులు, పరిశీలు వెళ్ళారంటే చిన్న చిన్న విషయాలలో కూడా. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తాడంటే, అంత చిన్న విషయంలో కూడా నీవు దశం భాగం గుర్తుపెట్టుకున్నావు కదా. ఎంత చిన్న విషయం? సోపు విషయంలో, పుదీనా విషయంలో, జీలకర్ర విషయంలో, అన్నిటిలో కూడా నువ్వు ఆ దశం భాగాన్ని గుర్తుపెట్టుకున్నావు. కానీ అసలైనవి వదిలిపెట్టేస్తావు కదా. అసలైనవంటే ఆ దశం భాగం మాత్రమే కాదు, అసలైనవి 3. 1 న్యాయం. ఈ రోజున ప్రియులారా, న్యాయంగా మనము ప్రవర్తించవలసిన వారమని. ఏది న్యాయం? ఏది న్యాయం? కుంటివాడు, గుడ్డివాడు బాగు చేయబడుట న్యాయం. దేవుని కృప పొందుట న్యాయం. దేవునికి చెందవలసినవి మనము చెందించాలి. దేవునికి ఇవ్వవలసిన స్థితి ఇవ్వాలి. దేవుని మనం ఘనపరచాలి. అది న్యాయం. ఈరోజున సంఘం, విశ్వాసులు, దేవుని సమాజము చూపవలసినది 3. 1 న్యాయంగా,
అందుకే ఈ రోజున సంఘాలు ఎందుకు బలహీనపడుతున్నాయంటే అన్యాయం జరుగుతుంది. న్యాయం దారి తప్పిపోతుంది. సంఘాల్లో, మందిరాలలో, ఆరాధనల్లో, క్రైస్తవుల కుటుంబాలలో అన్యాయం వస్తుంది. న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. పరిసయ్యుల మొదటి లక్ష్యం ఏంటంటే వాళ్ళు చేయరు, వేరేవాడు చేస్తేనే వాడికి అసూయ. రెండవది, ముఖ్యమైన వాటన్నిటిని వదిలిపెడుతున్నారు. విశ్వాసకి ఏది ముఖ్యమో అవి చెప్తున్నాడు యేసయ్య. మీరు వాటిని వేటిని మానక, న్యాయాన్ని మానుకోకూడదు, విశ్వాసాన్ని మానుకోకూడదు, కనికరాన్ని మానుకోకూడదు కదా. వీటిని మానక చేయవలసి ఉంటే వీటినేమో మీరు పక్కన పెట్టేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే చేయాల్సినవేమో చేయట్లా, చేయకూడదు వాటినేమో చేస్తున్నారు. ఇది క్రైస్తత్వమా? ఇది న్యాయమా? ఇది విశ్వాసమా? ఇది కనికరమా? ఏది? చేయాల్సినేమో చేయకుండా చేయకూడనివి చేస్తున్నారు. అది పరిసయ్యుల లక్షణం. మొదటిది అసూయ, రెండవది న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఇక మూడవది మనం జ్ఞాపం చేసుకుంటే, ఆ గుడ్డివాడిని బాగు చేసినందుకు వీళ్ళెందుకు యేసయ్య మీద నిందలు మోపుతున్నారంటే, మూడవది, ఈ పరిసయ్యులకుండే మూడవ లక్షణం ఏంటంటే, భక్తి గల వారి పేర్లు చెప్పుకొని ఆ భక్తి గల వారికి ఉన్నటువంటి సంబంధము ద్వారా వారు నీతిమంతులని వాళ్ళను వాళ్ళు మెప్పు పొందుతుంటారు. అంటే భక్తి గల వారితో వారికి ఉన్న సంబంధం మీకు అర్థం అంటే ఒక ఉదాహరణ జ్ఞాపం చేస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్తానంటే, అబ్రహాము మాకు తండ్రి. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో మోషే శిష్యులు మేము, ఇక్కడేమో అబ్రహాము పిల్లలం. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ మాటలు మనము చదవగలము ప్రియులారా. 9వ అధ్యాయము 27వ వచనము. వారు ఇందాక మీతో చెప్పినది కానీ మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారని. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే. అంటే పరిసయ్యుల ఉద్దేశం మీద తెలుసా? ఒక గొప్ప భక్తి గలవాని పేరు చెప్పుకుంటే ఆ పేరు నాకు తెలుసు కాబట్టి నన్ను కూడా ఏమనుకుంటారు? భక్తి గలవాడు అనుకుంటారు. ఇది వాళ్ళ లక్షణం. అబ్రహాం మాకు తండ్రి అని చెప్పాను అంటే అర్థం ఏంటంటే, అబ్రహాం నీతిమంతుడు, అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి మేము ఆయన పిల్లలు అని చెప్పుకున్నాం అనుకో, మేము కూడా ఏమైపోయినట్టు? మేము కూడా నీతి గలవరమైనట్టు, మేము కూడా విశ్వాసులకు తండ్రిగా ఉన్నట్టు అబ్రహాం పిల్లలమైనట్టు. ఇక్కడ ఇంకేమంటున్నారు తెలుసా? మేము మోషే అంటే అర్థం ఏంటంటే, అబ్రహాం పేరు చెప్పుకొని మోషే పేరు చెప్పుకొని వీళ్ళు వాళ్ళు భక్తిలో నీతిలో ఉన్నామని భ్రమలో బ్రతికేటువంటి ఒక జాతి గుంపు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద మందిరంలోనికి ఒక 10-20 ఎకరాల్లో ఉన్నటువంటి దేవుని మందిరంలోకి పోయి ఆ పేరు నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు అవుతావా? పెద్ద మందిరం కట్టుకున్నాం, ఊరంతా, ఒక గ్రామం ఎంత వెడల్పున అంత పెద్ద మందిరం కట్టుకున్నాం, సంఘం కట్టుకున్నాం, పెద్ద గుడి కట్టాం. అంత పెద్ద గుడిలో కూర్చున్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు అవుతావా? అవవు కదా. మరి ఎప్పుడు అవుతావు? నువ్వు కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని మరలా కక్కిన కూడుకు ఆశపడకుండా జీవిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. కానీ ఈరోజు సంఘం, విశ్వాసులు ఎంత అజ్ఞానంలో ఉంటున్నారో తెలుసా? ఎవరో ఒక పేరు చెప్పుకొని నేను కూడా వాళ్ళలాగున్నామని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. పరిసయ్యులాగానే. ఇప్పుడు మనం అప్పుడప్పుడు సాగర్ పోతుంటాం, లేకపోతే గుణదలు పోతుంటాం, వేలంగిని పోతుంటాం, గౌరీపట్నం పోతుంటాం. ఇప్పుడు ఆ సాగర్ పోయినంత మాత్రం మనం నీతిమంతులమా?
లేకపోతే గౌరీపట్నం పోయి ఆడ కూర్చున్నంత ఎంతసేపు కూర్చుంటాం? ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చో, 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా కూర్చో. ఉపయోగం ఏంటి? నెల రోజులు వేలాంగిని పోయి కూర్చో, ఉపయోగం ఏంటి? నువ్వు ఎంత పెద్ద గుడిలోకి వెళ్ళినా, ఎంత భక్తుని పేరు నీకు తెలిసినా నువ్వు నీతిమంతుడు కాలేవు ప్రియులారా, నీతిమంతుడు కాలే. ఇప్పుడు మనకు ప్రపంచంలో గొప్ప గొప్ప సువార్తికులు ఉన్నారు. బిల్లీ గ్రహం గారు ఉన్నారు, మొన్న ఈ మధ్య చనిపోయారు. ఆయన పేరు నాకు తెలుసు కాబట్టి నేను ఆయన అంతటోనా? కాదు. తర్వాత పాల్ యాంగిచో గారు ఉన్నారు, ఆయన కూడా పెద్ద సువార్తికుడు. ఇప్పుడు నేను కూడా యాంగిచోలాగా ఉన్నానా? ఆయనతో సమమా? కాదు. పరిసయ్యులకు ఆలోచన చూడండి, వాళ్ళు ఎంత అజ్ఞానం అంటే, ఈరోజున అబ్రహాం పేరు చెప్పుకుంటే అబ్రహాం విశ్వాసం మాలో ఉందని, నీతిమంతులు అని. లేదు, మోషే పేరు చెప్పుకుంటే, మోషే ఎవరు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. అంటే వీళ్ళు కూడా ఎవరని? నమ్మకమైన వాళ్ళు, సాత్వికులని. చూడండి కదా, చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినేటువంటి రకం ఇది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినే రకం. అందుకనే మొదటిది పరిసయ్యుల లక్షణం ఏంటంటే, వాళ్ళు చేయరు, చేస్తేనేమో అసూయపడతారు. రెండవది అసలైనటువంటి విశ్వాసము, న్యాయము, కనికరాన్ని వదిలిపెట్టారు, దశంభాగాలను చూస్తున్నారు. అది వాళ్ళ లక్షణం. మూడవది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకొని, భక్తుల పేర్లు చెప్పుకొని వాళ్ళు కూడా భక్తిమంతులుగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు మనకు తెలుసు అనుకోండి, మనం ముఖ్యమంత్రి అయిపోతామా? అయిపోం కదా. అట్లానే నీకు ఎంతమంది గొప్ప భక్తుల పేర్లు తెలిసినా వాళ్ళ నీతి నువ్వు పొందుకోలేవు. అది పొందుకోవాలంటే నీలో మార్పు రావాలా, మారు మనసు రావాలా, నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలా, విడిచిపెట్టిన పాపం వైపు నువ్వు తిరగకుండా ఉండాలా. అప్పుడు అబ్రహాము నీతి నీలో కలుగుతుంది, అబ్రహాం విశ్వాసం నీలో వృద్ధి చెందుతుంది. నువ్వు మోషే పేరు చెప్పినంత మాత్రాన మోషే అంత నమ్మకమైన వాడు కాలేవు. మరి ఎప్పుడు అవుతావు? దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఇక 4వది చివరిది, పరిసయ్యులకు, సద్దుకేయులకు, శాస్త్రులకు, వీళ్లకు ఆత్మలతో, ఆత్మల భారముతో, ఆత్మల రక్షణతో పని లేదు. వీళ్ళకి కావలసింది ఆచారాలు, పద్ధతులు, నియమాలే కావాలి. ఆ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చెయ్యకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నిన్ను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారిని తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రములు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని నేను కనికరమని కోరుచున్నాను, కానీ నేను బలిని కోరను. వాక్యభావం మీరులో తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తెచ్చిపోదురు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. పరిసయ్యులారా, సద్దుకేయులారా, మీరు నియమాలు, నిబంధనలు, ఆచారాలు, పద్ధతులు మీరు చూస్తున్నారు. సరే, మీ లెక్కకి వద్దాం. పద్ధతులు, నియమాలు, నిస్తులు అంటున్నారు కదా. మరి యాజకులే తినాల్సిన రొట్టెలు దావీదు తినలేదా? దావీదు తిన్నాడు కదా. దావీదు తినకూడని రొట్టెలు అవి. ప్రత్యక్ష గుడారంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. 12 రొట్టెలు ఉంటాయి. 12 రొట్టెలు 7 రోజులు ఉంటాయి. 7 రోజుల తర్వాత మరలా 12 రొట్టెలు మార్చబడుతుంటాయి. ఆ 7 రోజులు అవి తిన్నా తినకపోయినా బయటకు పడేయాల్సిందే. మరలా కొత్తవి తయారు చేసి ఆ సముఖపు రొట్టెల బల్ల మీద పెట్టాలా. 12 రొట్టెలు 12 గోత్రాలకు సూచన. అట్లాంటి దావీదు ఏం చేశాడు? సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు తన ప్రాణభయముతో తన పనివారందరూ వెళ్ళిపోయారు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆకలి వేసింది. యాజకుడు ఏం చేయాలా? వాటిని అస్సలు ఇవ్వకూడదు. ఇవి యాజకులు తినేవి, లేవీలు తినేవి. ఇవి మీరు ఎలా తింటారు? రాజు తినకూడదు, ప్రవక్త తినకూడదు కదా.
ఎవరు తినకూడదు. కానీ దావీదు తిన్నాడు కదా. దావీదుకి ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇచ్చినవాడు రైటే అయితే, తిన్నవాడు కూడా రైటే అయితే, వాళ్ళందరూ నిర్దోషులైతే ఇప్పుడు నా శిష్యులు చేసేది కూడా నిర్దోషమే. దోషులు కాదు వీళ్ళు. దోషులు అంటే దావీదుది దోషం, వీళ్ళది దోషం అంటే ఆ రోజు యాజకుడు చేసింది కూడా దోషమే. మీరు రోజులు చూస్తున్నారు కదా. ఆ రోజులన్నిటికీ నేను ప్రభు ఉన్నాను, యజమానుడినై ఉన్నాను. వాటిని సృజించింది నేను, వాటిని మీకు ఇచ్చింది నేను. ఆ రోజులలో గణపరచబడవలసింది కూడా నేనే. కనుక మీరు ఏ రోజు అని చూడమాకండి, ప్రభు ఉన్నాడా లేడా అనేది చూడండి. ఈరోజు ఆ రోజు అని చూస్తుంటారు కదా. గడియలు కాలాలు అంటారు కొంతమంది. ఈ మధ్య అంటున్నారు కదా, మన పెళ్ళిళ్ళు అయితే టయానికి అవ్వరా, వాళ్ళు అయితే టయానికి పెడుతుర్రా నెత్తి మీద. ఏ టయానికి పెట్టినా కానీ చూడండి కోర్టుల దగ్గర పోయి నిలబడుతున్నారు. టైం కాదు ముఖ్యం, ప్రభు ఉన్నాడా లేడా బ్రతుకులో ముఖ్యం. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపైన దేవుడు ఉన్నాడు. సరే మనం అనుకుందాం, టయానికి అన్నీ జరిగిపోతుంటే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అన్ని టయానికి జరుగుతున్నాయి కదా. ఉదయం మొదలుకొని మెళ్ళో తాలిగడేంత వరకు కూడా అన్ని టైం టు టైం అన్నీ జరిగిపోతున్నప్పుడు మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? రాకూడదు కదా. మరి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్న విడాకుల కోసం, డైవర్స్ కోసం ఎందుకు తిరుగుతున్నారు? కనుక ప్రియులారా, ప్రేమ కలిగిన హృదయం, నమ్మకమైన జీవితం, తన భాగస్వామితో ఎలా నడవాలో తెలుసుకోగలిగిన అర్థవంతమైన జీవితం ఉండాలి. కానీ ఈ సమయాలు, సందర్భాలు, రోజులు, గడియలు, కాలాలు ఇవన్నీ ప్రభు వశంలో ఉన్నాయి. ప్రభుకు చోటివ్వు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్రభు లేని చోట ఎంత ఉంటే మాత్రం ఉపయోగం ఉంది. కనుక ప్రియులారా, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డివాన్ని బాగు చేస్తే సంతోషించి దేవుని స్తుతించాల్సింది పోయి అసూయతో ఉన్నారు. ముఖ్యమైన వదిలిపెట్టారు కదా. వాళ్ళకి కావాల్సిన దశభాగం అంటే అర్థమైంది. సంఘంలో న్యాయంగా ఉందా, కనికరం ఉందా, విశ్వాసం ఉందా, మంచి బోధ జరుగుతుందా, ప్రార్థన జరుగుతుందా, ఆత్మలు రక్షించబడుతున్నాయా, మంచి సువార్త, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. పరిశీలకి వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలా. వాళ్ళ జేబులోకి వచ్చే డబ్బులు వస్తే చాలు. ఇక ఆ సంఘంలో న్యాయం ఉన్నా లేకపోయినా, కనికరం ఉన్నా లేకపోయినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా వాళ్ళకి పట్టదు. వాళ్ళకేం కావాలా? అందుకని ఏసేమన్నా తెలుసా? మీరు ఒడిగడతారు. దేన్ని ఒడిగడుతున్నారు? మత్తయి సువార్తకు వెళ్దాం. ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం, 23వ అధ్యాయము, 23వ అధ్యాయములో పై వచనాలు మనము చదువుకుంటూ వెళ్తే 15వ, అయ్యో వేషధారులైన శాస్త్రుల పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుడు, మీరు సముద్రమును చుట్టి అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండింతల నరక పాత్రునిగా మీరు చేయుదురు. 25వ వచనములో, అయ్యో వేషధారులైన శాస్త్రుల పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపడ శుద్ధి చేదురు కానీ అవి లోపల అజితేంద్రియములతో నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడ, గిన్నె పల్లెమును వెలుపట శుద్ధి అగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి. అయ్యో వేషధారులని శాస్త్రుల పరిశీలరా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి అవి వెలుపల శృంగముగా కనబడును, కానీ లోపల చచ్చిన వాటితో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. కనుక చూడండి ఎలా మాట్లాడుతున్నారు. సున్నం కొట్టిన సమాధులు, గిన్నె వెలుపడ శుద్ధి చేస్తున్న కానీ లోపల శుద్ధి చేయడం లేదు. మీరు ఒకరిని మీలో కలుపుకోవటానికి సముద్రం అంత లెక్కలు, నియమాలు, నిబంధనలు చెబుతారు. సరే, అవన్నీ దాటుకుని వస్తే మీకంటే దరిద్రునిగా తయారు చేస్తున్నారు వాడిని. కొత్తడు మీలోకి వచ్చాడు అనుకో, వాడిని ఎలా చేస్తున్నారు? మీకంటే రెండింతలంట నరకపాత్రునిగా మీరు చేస్తున్నారు. కలుపుకోవటానికేమో నియమాలు, నిబంధనలు, కలుపుకున్నాక వాడిని మీకంటే గొప్పగా చేసిన కాదు, మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేస్తున్నారు.
కనుక ఈ రోజున సంఘాల్లో ఇట్లాంటి పరిచయలు ఉంటే, పరిచయలు లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు సంఘాల్లో ఉంటే మాత్రం సంఘాలు, కుటుంబాలు, క్రైస్తవ సమాజం నాశనానికి పోతుంది. కనుకనే మనము దేవుని పని ఒకటి చేస్తున్నప్పుడు చేయనియండి. నువ్వు చేయకపోయినా కానీ అవతల వాడు చేస్తున్నప్పుడు చేయనివ్వండి, దేవుడు కార్యం చేస్తాడు. రెండవది అసలైనవి ఏంటి? న్యాయము, కనికరం, విశ్వాసం, దశంభాగాలు. ఇవి డబ్బులు కాదు ముఖ్యం. దేవుని సువార్త జరగటం ముఖ్యం, ఆత్మలు రక్షించబడటము ముఖ్యమైనది. ఇక మూడవది ఆచారాలు, నిబంధనలు, పద్ధతులు, కట్టడలు ఇవి కాదు. రోజులు ముఖ్యం కాదు. ఆ రోజులో నువ్వు చేసే కార్యములో యేసయ్య ఉన్నాడా లేడా, ప్రభు వాక్యం ఉందా లేదా, ప్రభు ప్రార్థన ఉందా లేదా అని చూసుకోవాలి. ఇక నాలుగవది మనం చూస్తే, నువ్వు గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ భక్తే నీలోకి వచ్చిందని భ్రమలు బ్రతకొద్దు. అది ఇందా చెప్పాను కదా, అబ్రహాం పేరు చెప్పినంత మాత్రం అబ్రహాం భక్తి నాకు రాదు, మోషే పేరు చెప్పినంత మాత్రం మోషే భక్తి మనకు రాదు. మనము ఎంత భక్తి గలగా ఉంటామో అదే భక్తి మన బ్రతుకులోనికి వస్తుంది. ఇదంతా పరిశీలన యొక్క లక్షణాలు. సరే, ఇప్పుడు ఆ బాగు చేయబడినటువంటి ఆ గుడ్డివాడిని వీళ్ళు అడుగుతున్నారు. పదే పదే అడుగుతుంటే ఆ గుడ్డివాడు 3 రకాల సాక్ష్యాలు చెప్పాడు. ఇవి చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ గుడ్డివాడు బాగు చేయబడిన తర్వాత యేసయ్య గురించి 3 పదాలు చెప్పాడు. మొదటిది, ఆ గుడ్డివాడు తన అనుభవంలో చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, యేసు అని ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడే నన్ను బాగు చేశాడు. అతడు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఇదిగో ఆ కోనిటిలో కడుక్కో అని అనకమునుపు నాకు కళ్ళు లేవు, నేను చూడలేకపోతున్నాను. కానీ ఆ యేసు అనేటువంటి మనుష్యుడు 11వ వచనంలో 9వ అధ్యాయం యోహాను సువార్త, యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి సీలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో, నేను వెళ్ళి కడుక్కొని చూపు. మొదటి సాక్ష్యం, నాకు చూపునిచ్చిన వాడు యేసు అను మనుష్యుడు. ఆ రోజు వానికే కాదు, ఈరోజు నీకు ఏదైనా అనుగ్రహించగలిగిన దేవుడు ఎవరంటే యేసు. యేసు అనగా రక్షకుడు. ఆ గుడ్డివాడు చెప్తున్నాడు కదా, ఈరోజు నేను చూస్తున్నానంటే, నా కన్నులు తెరవబడ్డాయంటే కారణం యేసే. మా పాస్టర్ గారు కాదు. ఎవరు? యేసు. నాకు ఇష్టమైన సేవకుడు అభిషక్తుడు కాదు. ఇదిగో ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదు, ఆ స్థలం ఈ స్థలం కాదు, ఆ సంఘం ఈ సంఘం కాదు. ఈరోజు నేను చూస్తున్నా అంటే కారణం ఎవరంటే యేసయ్యే కారణం. ఇది రావాలి విశ్వాస జీవితంలో నుంచి. విశ్వాస జీవితంలో రావాల్సిన మార్పు ఏంది? ఈరోజు అయ్యా నువ్వు రక్షణ పొందావా? కారణం ఎవరు? యేసయ్య. స్వస్థత నొందావా? కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీ సమస్యలన్నీ పోయినాయా? ఎవరు కారణం? ప్రభు కారణం. గర్భఫలం పొందినా, ఉద్యోగం పొందినా, స్వస్థత పొందినా, సహాయం పొందినా, మేలులు పొందినా, దీవెనలు పొందినా, ప్రతి దానికి కారణం యేసయ్యే. ఆ గుడ్డివాడు చక్కగా సమాధానం చెప్పాడు. ఏమని? యేసు అన్న ఒక మనుష్యుడు నాకు చూపునిచ్చాడు, ఈరోజు నేను చూస్తున్నాను. ఈ మాట, ఈ సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి ప్రియులారా. మనుషుల పేరు చెప్పొద్దు, ఎందుకంటే మనుషులు ఏమీ చేయలేరు. ఏం చేయగలుగుతారు మనుషులు? నీ కొరకు నేను ప్రార్థన చేయగలుగుతాను, కార్యం చేసేది యేసయ్యే. నీకోసం నేను ఉపవాసం చేసి ప్రార్థన చేయగలుగుతాను, కానీ ఆ ప్రార్థన విని నీకు సమాధానం దయచేవాడు యేసయ్యే. నీ కొరకు నేను ఎన్ని దివారాత్రులైనా కానీ మెలుకుకొండగలను, కానీ కార్యం చేయాల్సిన వాడు మాత్రము యేసయ్యే. కనుక మనుషులకు మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు, వారిని మీరు గణపరచొద్దు, నెత్తిని పెట్టుకోమాకండి. హృదయంలో యేసయ్యను పెట్టుకోండి. ఎవరిని మోయాల్సిన అవసరం లేదు. యేసయ్యను మోయలేదా, మనుషులు మోసే పరిస్థితి నీకు వస్తుంది. కనుక ఈ రోజున మనుష్యుడు, క్రైస్తవుడు ఎవరిని మోయాలా? పల్లకి మోత ఎవరికి అంటే యేసయ్యకే ఉండాలి, మనుషులకు కాదు, వ్యక్తులకు కాదు. రెండవది, ఆ గుడ్డివాడు చెప్పిన రెండవ సాక్ష్యం తెలుసా? ఒకసారి మనము
ఆ మాటలు కూడా జ్ఞాపం చేసుకుందాం. 11వ వచనంలోనేమో యేసు అను ఒక మనుష్యుడు అన్నాడు. 17వ వచనం అంటాడు, కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి యేసును ఏమనుకొనుచున్నావు అని అడుగగా